బాధ్యత మరిచి బాధితురాలి పేరు చెప్పినట్టు మహిళా కమిషన్ మీద ఒక స్టోరీ రాసింది సాక్షి. బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కనీస అవగాహన లేకుండా అత్యాచార బాధితురాలి పేరు చెప్పడం మీద ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే శ్రీసత్య జిల్లాలో 14 మంది టీడీపీ కీచకులు దళిత బాలిక మీద అత్యాచారం చేస్తే ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దళిత బాలికను పరామర్శించేందుకు గురువారం అనంతపురం వచ్చిన రాయపాటి శైలజ మీడియాతో మాట్లాడుతూ ఈ క్రమంలో అత్యాచారం గురైన బాధితురాలి పేరుని శైలజ పదే పదే ప్రస్తావించారు. దీంతో ఆమె తీరును జర్నలిస్టులు తప్పట్టారు. అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పకూడదని నిబంధన ఉందని ఆమె గుర్తు చేశారు. గతంలో అత్యాచారానికి గురైన బాలిక పేరు చెప్పారంటూ మాజీ ఎంపీ మాధవ్ మీద కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ పైన కూడా కేసు నమోదు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఆమెను అడ్డుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో గిరిజన విద్యార్థి తన్మయి హత్యకు పోలీసు నిర్లక్ష్యమే కారణమని వాళ్ళు మండిపడ్డారు. దళిత బాలికపై సామూహిక అత్యాచారం విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వివరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మరోవైపు మహిళలు బాలికలు భయపడడం వల్లే హత్యలు అత్యాచారాలు దాడులు జరుగుతున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. ఏ కష్టం వచ్చినా పోలీసులు ఫిర్యాదు చేయాలని సూచించారు. గిరిజన విద్యార్థిని తన్మయి హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం లేదన్నారు. అయినా పోలీసులపై ఆరోపణలు రావడంతో సీఎం సస్పెండ్ చేశామన్నారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం చేస్తామన్నారు. అయితే ఒకటి మాత్రం ఖాయం, ఆమె కొత్త ఆవిడ కాబట్టి తెలియకపోయించు, కానీ తెలుసుకుని ఉండాలి. పేరైతే చెప్పకూడదు, చెప్తే మాత్రం అది తప్పే.